సత్యవతి గారు బుక్ రీడింగ్ చేయండి. 5778 పేజీ 3వ పేరా నుంచి చదవాలి. చదవండి. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మనము మెహర్ ప్రభు చరిత్రం 13వ భాగంలో ఉన్నాము. ప్రస్తుతం బాబా నిన్న ఇచ్చినటువంటి దాంట్లో మనం చదువుకున్న దాంట్లో ఏముందంటే 2 రకాల అహం గురించి బాబా ఒక చిన్న ప్రవచనాన్ని ఇచ్చారట. అది నిన్న చదువుకోవడం జరిగింది. అహంలో 2 రకాలు ఉంటాయని, అహం అంటే నేను 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 అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే అహం అంటాము. ఆ అహం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫాల్స్ ఈగో, ఇంకొకటి రియల్ ఐ. ఫాల్స్ ఐ, రియల్ ఐ అని కూడా చెప్పవచ్చు ఈగోనే. ఈ ఫాల్స్ ఐ అంటే ఏంటంటే మామూలు సహజ సిద్ధంగా మనందరం ఫాల్స్ ఐనే కలిగి ఉంటాం. ఏంటంటే కోరికలతో కూడుకొని ఉంటుంది, ఆశలతో కూడుకొని ఉంటుంది. నేను ఫలానా అని చెప్పుకుంటూ ఉంటుంది. నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కోరుకుంటూ ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను, అదే ద్వంద్వానుభవాల్ని కలిగి ఉంటుందన్నమాట. అన్ని రకాలైనటువంటి ద్వంద్వానుభవాల్ని కలిగి ఉంటుంది. నేను కష్టంలో ఉన్నానని, నేను సుఖంలో ఉన్నానని, నేను ఆనందంగా ఉన్నానని, నేను బాధపడుతున్నానని, నాకు ఇక్కడ ఇదిగో ఈ పెయిన్ వచ్చిందని, నేను పురుషుడినని, నేను స్త్రీనని, అదే అన్ని ద్వంద్వానుభవాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉండేది ఫాల్స్ ఐ అన్నమాట. అయితే ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుంది, నేను 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 అనే భావనలోనే ఉంటూ ఉంటుంది. మరి 2వ రకం అహం అంటే ఏమన్నారు, రియల్ ఐ అన్నారు కదా. ఈ రియల్ ఐ అనేది ఏమిటంటే ఎప్పుడు వస్తుంది ఈ రియల్ ఐ అంటే యథార్థమైన నేను. తెలుగులో దాన్ని యథార్థమైన నేను, అది అసత్యమైన నేను. ఫాల్స్ ఈగో అంటే అసత్యమైన నేను. అందులోనే అర్థమైపోతుంది యథార్థం ఏమిటో అసత్యం ఏమిటో. అసత్యం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ అసత్యానికి సంబంధించినవి. మరి యథార్థమైన నేనుగా ఉండాలంటే ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా లేని స్థితి ఏదైతే ఉందో, ఆ ద్వంద్వానుభవాలకి చెందినటువంటి ఆ అసత్యమైనటువంటి నేనుకి సంబంధించినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా ఉన్నప్పుడు సత్యమైన నేనుగా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న ఆ ఫీలింగ్స్ అన్నీ పోయినప్పుడు, అవన్నీ నశించినప్పుడు అది అసత్యమైనటువంటి నేనుగా ఉంది కదా అప్పటి వరకు, అది సత్యమైన నేనుగా మారుతుంది, యథార్థమైన నేనుగా మార్పు చెందుతుంది అంటున్నారు అని చెప్పారు బాబా. అయితే మరి అటువంటి సత్యమైనటువంటి నేను ఎలా అనుభవంలోకి వస్తుంది? పైన చెప్పుకున్నటువంటి ఆ కోరికల నుంచి, ఆ వాంఛల నుంచి స్వేచ్ఛను పొందాలి అంటే అవి లేకుండా పోవాలన్నమాట. వాటికి సంబంధించిన బంధనలో ఉండకూడదు. ఆ కోరికలకి సంబంధించి ఆ వాంఛలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడాలి. వాటి నుండి, ఆ బంధనల నుండి విడిపోవాలన్నమాట. అప్పుడు ఆ స్వేచ్ఛను పొందిన స్థితిలో ఇది అసత్యమైన నేను సత్యమైన నేనుగా పరిణామం చెందుతుంది. ఆ యథార్థమైన నేను అంటే నేను అనంతుడను అనే భావనని కలిగి ఉండేదే యథార్థమైన నేను. నేను భగవంతునితో ఒక్కటై ఉన్నాను అని అనుకునేది కూడా యథార్థమైనటువంటి నేను. నేను క్రీస్తును అనే భావనతో ఉండేదే నిజమైనటువంటి నేను అని నిన్న మనం చదువుకోవటం జరిగింది. ఈరోజు దాని గురించే ఇంకా వివరణ ఇస్తున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని, బాబా ఇచ్చినటువంటి ఈ ప్రవచనాన్ని వినేసి మన బుద్ధితో అవగాహన చేసుకొని నేను ఆ యథార్థమైన నేను భగవంతునితో నేను ఒకటై ఉన్నాను, నేనే భగవంతుడును అని మనం బుద్ధితో అవగాహన చేసుకొని చెప్పేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం బాబా ఆ రోజు ఆస్ట్రేలియా బృందం వాళ్ళల్లో ఒకళ్ళ వైపు తిరిగి అతన్ని సంబోధిస్తూ, అతని వైపు తిరిగి అతనితో
అందరి కోసం చెప్తున్నారు. అతని వైపు తిరిగి ప్రత్యేకంగా ఆస్ట్రేలియా బృందంలోని వాళ్ళల్లో ఒకళ్ళ వైపు తిరిగి ప్రత్యేకంగా మళ్ళీ దాని గురించి వివరణ ఇస్తున్నారు. అది ఈరోజు మనం చదువుకుందాం. భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదని చదివి నీవు బుద్ధిపరంగా అర్థం చేసుకొని నేను భగవంతుడను అని నొక్కి చెప్తావు. కానీ నేను భగవంతుడను అని నీవు నొక్కి చెప్పినప్పుడు ఈ భావన నీ మనసు నుండి వేరుగా ఉంటుంది. నువ్వు వేరుగా మనసు పరిధిలో బుద్ధి పరిధిలో అవగాహన చేసుకొని చెప్పినటువంటి విషయాన్ని కానీ చదివినటువంటి విషయాన్ని కానీ అవగాహన చేసుకోవడం ద్వారా బుద్ధిపరంగా ఆలోచించి చెప్పినటువంటి మాట ఇది, నేను భగవంతుడు అని. నువ్వు ఎంతగా గట్టిగా నొక్కి చెప్పినప్పటికీ కూడా నేను భగవంతుణ్ణి అని ఇంకా నువ్వు ద్వంద్వంలోనే ఉన్నావు. ఎందుకంటే నువ్వు నీ మనసు ఒక్కటిగా లేదు, కలిసిపోలేదు. నీ మనసు వేరు, నువ్వు వేరుగానే ఉన్నావు. అవి రెండు కూడా ఏకత్వ స్థితిలో లేవు. నా మనస్సు ఏకత్వ స్థితిలో లేదు కాబట్టి ఆ రెండు కూడా నువ్వు ఏకత్వ స్థితిలో లేదు కాబట్టి ఆ రెండు ఒకటి అవ్వట్లేదు కాబట్టి నేను భగవంతుడును అని నువ్వు ఎంతగా గట్టిగా నొక్కి చెప్పినప్పటికీ కూడా అలా చెప్పడం అనేది ఆలోచనలు కలగడం వల్లనే జరుగుతుంది. అంటే నేను నా మనస్సు ఒక్కటిగా కలిసిపోలేదు, అవి రెండు ఒకటి అవ్వలేదు. ఇక్కడ ఈ సందర్భంలో అలాంటి స్థితిలో నేను భగవంతుణ్ణి అని చెప్పడం కేవలం ఆలోచనలు కలగడం వల్లనే జరుగుతుంది. నాలో ఒక ఆలోచన వచ్చింది, విన్నాము, అవగాహన చేసుకున్నాము, చదివాము. వాటి ద్వారా మనసుతో విని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మనసులో వచ్చినటువంటి ఆలోచన ద్వారా కలిగి ఆ భావాన్ని నువ్వు చెప్తున్నావు, నేను భగవంతుడిని అని చెప్తున్నావు. ఇక్కడ ఆలోచన ఉంది కదా, ఆలోచన కూడా లేని స్థితి, మనసు శూన్యమైన స్థితిలో మాత్రమే నేను భగవంతుడిని అని చెప్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆలోచన ఉంది కదా, కాబట్టి బాబా ఏమంటున్నారంటే ఆలోచన ఉంది అంటే ద్వంద్వం ఉన్నట్లే. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్షమైనటువంటి అనుభూతి అక్కడ చెప్పినటువంటి నీకు కలగలేదు. కానీ భగవంతుని యొక్క ఏకత్వం పట్ల నీకు ఒక అవగాహన వచ్చి ఆ అవగాహన ద్వారా వచ్చిన అనుభవం మాత్రమే కాబట్టి అది అసలైన అనుభవం, అంటే రియల్ ఎక్స్పీరియన్స్ కాజాలదు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రియల్ ఐ ఏదైతే ఉందో ఇది ఆ రియల్ ఐ కాదు, ఆ రియల్ ఐతో చెప్పింది కాదు. నువ్వు ఇంకా ఫాల్స్ ఈగోలోనే ఉన్నావు, అంటే అసత్యమైనటువంటి నేనులోనే ఉన్నావు. ఎందుకంటే ఇంకా ఇక్కడ నీ మనసుతో చెప్పావు కాబట్టి, ద్వంద్వ పరిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడు ఒక్కడే, భగవంతునితో ఏకం కావడం అనేటువంటి విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడటం అనేదే ఉండదు. రాజీ పడటం ఉండదు, రాజీ ప్రసక్తే లేదు అసలు. ద్వంద్వము అనేది ఎక్కడ లేస మాత్రం కూడా కానరాకూడదు, కనిపించకూడదు. అలా కనిపించింది అంటే నువ్వు ద్వంద్వ పరిధిలో ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ నువ్వు చెప్పింది రియల్ ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి అది నువ్వు రియల్ ఐగా పొరపాటు పడకు, అదే యథార్థమైనటువంటి నేనుగా పొరపాటు పడకు. ఎందుకంటే ఇంకా నువ్వు ప్రపంచానికి చెందిన మనిషిగా మనసుతో ఉన్నావు. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో భగవంతునితో ఒక్కడవడం అంటే ఈ ప్రపంచానికి చెందిన మనిషిగా ఉంటూ ఒక పక్కన ఈ ఇహలోక సంబంధమైనటువంటి ఫీలింగ్స్తో నువ్వు ఉంటూ ఇంకా నేను భగవంతునితో ఒక్కడయ్యాను అని చెప్తున్నావే, ఆ రెండు ఏకకాలంలో కుదరవు. పూర్తిగా భగవంతుడి యొక్క ఏకత్వంలో కలిసిపోవడం అనేది నీ మనసు శూన్యమైనటువంటి పరిధిలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి ఆ నేను కాదు, యథార్థ నేను కాదు అని బాబా చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రపంచానికి చెందిన మనిషిగా ఉంటూ
అదే సమయంలో భగవంతునితో ఒక్కడవడం రెండు ఏకకాలంలో కుదరవు అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, నీలో భగవంతుణ్ణి నీవు అనుభూతి చెందితే, భగవంతుడు సర్వశక్తిమంతుడని మనకు తెలుసు కాబట్టి నీవు కూడా తప్పకుండా సర్వశక్తిమంతుడిగా ఉండాలి కదా. ఇంకా క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకు నువ్వు నిజమైనటువంటి యథార్థమైనటువంటి నేను కాలేదు, అసత్యమైనటువంటి నేనుగానే ఎందుకున్నావంటే, మరి భగవంతుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆ భగవంతుడిగా నువ్వు అనుభూతి చెందినట్లయితే ఆయన యొక్క సర్వశక్తిమంతం కూడా నీదవ్వాలి. కానీ నువ్వు ఇంకా నిస్సహాయతనే అనుభవిస్తూ ఉంటావు. ఈ ఇహలోక సంబంధమైనటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వేదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధని అనుభూతి చెందుతూ ఉంటావు. ఇహలోక సంబంధమైనటువంటి నేను సర్వశక్తిమంతుణ్ణి కదా, నేను నిస్సహాయుణ్ణి కాదు అని నువ్వు అక్కడ ఫీల్ అవ్వట్లేదు. సర్వశక్తిమంతుడైనప్పుడు, భగవంతుడు సర్వశక్తిమంతుడైనప్పుడు నేను కూడా సర్వశక్తిమంతుణ్ణే. ఎప్పుడు యథార్థ నేను అని నిజంగా నువ్వు యథార్థ నేనుగా అయినప్పుడు, యథార్థ నేనైనప్పుడు భగవంతుడు సర్వశక్తిమంతుడు. యథార్థ నేను 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 యథార్థ నేను అని అనుకుంటున్నావు. మరి అప్పుడు ఆ భగవంతుడి యొక్క సర్వశక్తిమంతుడు అయినప్పుడు నువ్వు భగవంతుడి అని చెప్పుకున్నావు అంటే నువ్వు కూడా ఆ సర్వశక్తిమంతుడివే అవ్వాలి కదా. కానీ నువ్వు సర్వశక్తిమంతుడిగా లేవుగా, నిస్సహాయ స్థితిలోనే ఉంటున్నావుగా అని బాబా చెప్తూ, నీ నిస్సహాయ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు కదా, నీ బలహీనలతో నువ్వు ఉంటున్నావు కదా, మరి ఇంకా వాటిని ఎందుకు అనుభవిస్తున్నావు? ఈ నిస్సహాయత కారణం ఏమిటి అని చెప్తూ, ఇక్కడ ఇది చాలా సున్నితమైనటువంటి విషయం, దీన్ని నువ్వు చాలా నెమ్మదిగా గ్రహించు. యథార్థమైనటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించడానికి ప్రయత్నించి ముందుగా దాన్ని నువ్వు జీర్ణించుకో. నువ్వు గనక నిదానంగా అలా ప్రయత్నించి ఆ సత్యాన్ని అంగీకరించి దాన్ని నువ్వు జీర్ణించుకోగలిగితే క్రమక్రమంగా అప్పుడు సత్యము బహిర్గతం అవుతుంది. అంటే యథార్థ నేను బహిర్గతం అవుతుంది. అంతేగాని భగవంతుడు నేను భగవంతుడు అని చెప్పడం ద్వారా, నువ్వు వినడం ద్వారా, నువ్వు అవగాహన చేసుకోవడం ద్వారా అది నిజమైనటువంటి నేనుని నువ్వు అనుభవించినట్టు కాదు. నువ్వు ఇంకా అసత్య నేను కానే ఉన్నావు. దానికోసం నిదానంగా ఆలోచించి దాన్ని జీర్ణింపజేసుకొని దానికోసం ప్రయత్నం చెయ్యి, అంటే అనుష్ఠానం చెయ్యి. అది ఎలా నీ సొంతం అవుతుంది? ఆ యథార్థమైనటువంటి నేనులోకి నువ్వు ఎలా వెళ్ళగలవు? దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం ఏం చేయకుండా నేను భగవంతుణ్ణి, బాబా చెప్పారు నేను నువ్వు ఇద్దరం ఒకటే అని చెప్పి బాబా చెప్పారు కదా అని చెప్పి నేను భగవంతుడిని అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఈ మార్గంలో ఆ స్థితిలో ఎక్కడా రాజీ ప్రసక్తి అనేది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. మరి నువ్వు కూడా సర్వశక్తిమంతుడిగా ఉంటున్నావా? నీ నిస్సహాయత స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు కదా. కాబట్టి ఈ విషయాన్ని నెమ్మదిగా గ్రహించి సత్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నించి దాన్ని జీర్ణింపజేసుకొని దానికోసం ప్రయత్నించి అప్పుడు నీకు క్రమక్రమంగా సత్యం బహిర్గతమవుతుంది, తేటతెల్లమవుతుంది యథార్థం. కాబట్టి విషయాన్ని నిదానంగా గ్రహించు. అప్పుడు నీకు తెలుస్తుంది ఏమని, నేనే జగన్నాథుడను అనేటువంటి ఆ సత్యం క్రమక్రమంగా అప్పుడు నీకు విశదమవుతుంది అని చెప్పారు బాబా. ఇంకా చెప్తున్నారు, నేను ఎప్పుడూ శాశ్వతుడని. భగవంతుడు ఎప్పుడు శాశ్వతుడే కదా, అనంతుడు శాశ్వతుడు, ఎటర్నల్ వన్ ఆయన. మరి ఎప్పుడు శాశ్వతంగా ఉన్నటువంటి ఆయన ఎక్కడున్నారు అంటే అందరిలోనూ ఉన్నారు చెప్తున్నారు బాబా. నేను అందరిలో ఉన్నాను అంటున్నారు. మరి అందువలన మీరందరూ కూడా భగవంతుడే కదా. మరి భగవంతుడు శాశ్వతుడు, అందరిలో ఉన్నారు. మరి అందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుడు నీలో లేరా? నీలో కూడా ఉన్నారు కదా. మరి భగవంతుడు నీలో కూడా ఉన్నప్పుడు అయినా మరి నువ్వు నిస్సహాయతని అనుభవిస్తున్నావు కదా. మీరు కూడా భగవంతుడే, నేను చెప్పేశా. కానీ నువ్వు నిస్సహాయ స్థితిని అనుభవిస్తున్నావు, ఎంతో నిస్సహాయతను అనుభవిస్తున్నావు. ఎందుకు ఇలా?
అంటే ఎందుకంటే భగవంతుని నుండి నిన్ను మరుగుపరిచేటువంటి ఒక ముసుగు ఉంది. ఏమిటా ముసుగు? నీకు నువ్వే ఆ ముసుగువి. మనకి మనమే ఆ ముసుగుట. కాబట్టి మనకి మనమే ఉన్నటువంటి ఆ ముసుగుని నీ అంతట నీవు ఆ తెరని ఆ ముసుగుని తొలగించుకోలేవు. నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు. ఎలా అయితే నీ కళ్ళు చాలా చిన్నవి నీ కళ్ళు, కానీ ఎంతో పెద్ద విశాలమైనటువంటి ఈ విశ్వాన్ని నీ చిన్నపాటి కళ్ళు చూడగలుగుతున్నాయి. కానీ ఎప్పుడైనా నీ కళ్ళని నువ్వు చూసుకోగలిగావా? నీ కళ్ళనే నువ్వు చూసుకోగలిగావా? చూడలేవు కదా. కానీ చూడొచ్చు. ఎలా అంటే నీ కళ్ళని నువ్వు చూసుకోవాలంటే నీకేం కావాలి? ఒక అద్దం కావాలి. అలాగే నువ్వు ఈ నీ తెరని నువ్వు తొలగించుకోవాలంటే నా కృప కావాలి. నా కృప అనేటువంటి అద్దం కావాలి. ఎప్పుడైతే నా కృప మీకు లభిస్తుందో ఆ ఒక్క క్షణంలో, రెప్పపాటు కాలంలో మీ యొక్క అసలు స్వస్వరూపం, ట్రూ సెల్ఫ్, ఆ రియల్ ఏదైతే ఉందో అప్పుడు అది మీకు తెలుస్తుంది. ఎప్పుడు? నా కృప అనేటువంటిది మీకు లభించినప్పుడు. మరైతే భగవంతుడి కృపని పొందాలి. ఎలా భగవంతుడి కృపను పొందటం? బాబానే చెప్తున్నారు. మరి నా కృప పొందాలి కదా, అప్పుడే మీరు యథార్థ సత్యంలో ఒకటవ్వగలరు కదా. మరి నా కృప పొందటం సాధ్యమవుతుందా అంటే బాబా మళ్ళీ వెంటనే అది చెప్పేస్తున్నారు. నా కృపను పొందడం చాలా కష్టం. అది 1,000,000 మందిలో ఏ ఒక్కరికో మాత్రమే అది లభిస్తుంది. మరి నీకు కూడా అది లభించాలంటే బాబా అంటున్నారు, నా ప్రేమ సముద్రంలో నువ్వు పూర్తిగా మునిగిపోవాలి. అప్పుడే నా కృపను కనుగొనగలుగుతావు. మరి ఆయన యొక్క ప్రేమ సముద్రంలో మునిగిపోవడం అంటే నేను బాబాని ప్రేమిస్తున్నాను, బాబా నాకు ఇష్టం అని అనుకుంటే సరిపోతుందా? పూర్తిగా మునిగిపోవాలంట. అంటే ఏ విధమైనటువంటి ఇది లేకుండా మొత్తం సర్వస్వం ఆయనకి అర్పించి ఆయన ఇచ్చకు బద్ధులై నడవడం. నీకు ఏదొచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి నిస్సహాయ స్థితి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఆయన ఇచ్చకు బద్ధుడివై ఉండి ఇది ఆయన ఇచ్చ అని నువ్వు మనగలిగినప్పుడు, జీవితాన్ని జీవించగలిగినప్పుడు మాత్రమే ఆయన యొక్క ప్రేమ సముద్రంలో పూర్తిగా మునిగిపోగలుగుతాము. అదే చెప్తున్నారు బాబా. నా ప్రేమ సముద్రంలో నువ్వు పూర్తిగా మునిగిపోవాలి. అప్పుడే నా కృపని నువ్వు కనుగొనగలుగుతావు. అయితే నువ్వేం చేస్తావంటే అప్పుడప్పుడు నా ఇచ్చకు బద్ధుడివై ఉండలేక అప్పుడప్పుడు నేను నాకు విధేయత చూపించే విషయంలో కానీ, నా ఆదేశాలని పాటించే విషయంలో కానీ నీ వల్ల కాక పూర్తిగా ఆ ప్రేమ మహాసముద్రంలో మునగలేక అప్పుడప్పుడు రాజీ పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీకు నువ్వే రాజీ పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఆ ప్రేమ మహాసాగరంలో మునిగే శక్తి లేని పరిస్థితుల్లో. అటువంటి రాజీకి తావు లేదు. నన్ను యథాతథంగా కనుగొనాలంటే నీకు అటువంటి రాజీకి తావు లేదు. నువ్వు ఈ ప్రేమ మహాసాగరంలో పూర్తిగా మునిగి తీరాల్సిందే. ఏమిటి ప్రేమ అంటే? మనకు తెలిసి ఈ ప్రేమ మహాసాగరంలో మునిగి ఉండడం అంటే ఆయన ఇచ్చకు పూర్తిగా బద్ధులై ఉండడమే. ఇంకా నో వే, రెండో మాట లేదు. ఆయన్నే పూర్తిగా నిత్య సహచరుడిగా చేసుకొని ఆయనతో ఆయన ఏ రకమైనటువంటి జీవితాన్ని ఇస్తే, కష్టం ఇచ్చినా, నష్టం ఇచ్చినా, సుఖం ఇచ్చినా, బాధ ఇచ్చినా, ఆనందం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, ఏదైనా సరే అంతా నీ ఇచ్చే. ఒక్క క్షణం కూడా ఏమరుపాటు లేకుండా నువ్వు జీవించగలిగినప్పుడు అది నా ఇచ్చకు బద్ధుడివై జీవించటం అనేది చెప్పబడుతుంది. సరే, అసలు ప్రేమ అంటే ఏంటో కూడా చెప్తున్నారు బాబా ఆ సందర్భంగా వారికి.
ప్రేమ మీద పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వ్రాయబడి ఉన్నాయి. కానీ అవి మీకు ప్రేమను ఇవ్వలేవు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఏం చేస్తుంది? తనను తాను పూర్తిగా అర్పించుకోవాలి అని అనుకుంటుంది. ఎవరితోనైనా ప్రేమ అనే మాట చెప్పినప్పుడు ఇంకా ఈ అన్నీ మర్చిపోయి ప్రేమ కోసమే తాపత్రయపడుతూ తనను తాను పూర్తిగా అర్పించుకోవాలనుకుంటూ ఉంటుంది. తన కోసం ఏం కోరుకోదు. అంటే తన సుఖాన్ని కూడా పక్కన పెట్టేస్తుంది ఆ టైంలో. తనకున్నదంతా ఇచ్చేయాలని అనుకుంటుంది. ఇవ్వడమే తెలుస్తుంది ప్రేమకి అని చెప్తూ, ఈ ప్రేమ గురించి కూడా రకరకాల ప్రేమలు ఉన్నాయి. నీకు భార్య ఉంది, నువ్వు ఆమెను బాగా ప్రేమిస్తున్నావు, ఆమెను నీ దానిగా చేసుకోవాలని అనుకుంటావు. ఆమె పట్ల నీకున్న ప్రేమ చాలా గొప్పదే. ఒక్క క్షణం కూడా నువ్వు ఆమె నుండి వేరుగా ఉండాలని అనుకో. అయితే ఆమె ఎవరితోనైనా మాట్లాడితే చాలు నిన్ను నువ్వు పోగొట్టుకున్నట్టు బాధపడిపోతావు. అంటే నాకు కావాల్సింది నా సొంతమైంది, నేను ఎంతో ప్రేమించేది ఇతరులకు ప్రేమను పంచిస్తోంది, ఇతరులతో మాట్లాడుతోంది అని చెప్పి, అంటే ఎవరితోనైనా మాట్లాడితేనే బాధపడిపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రేమని పొసెసివ్ లవ్ అంటే నాకు మాత్రమే చెందాలి, అవతల వాళ్ళ ప్రేమంతా నాకు మాత్రమే చెందాలి అనుకునేటువంటి ప్రేమ అది పొసెసివ్ లవ్. ఇంకొకళ్ళని ప్రేమించకూడదు, నన్నే ప్రేమించాలి. ఇది ప్రేమకు ఒక రూపం అంతే. అయినప్పటికీ కూడా అది నిజమైన ప్రేమ కాదు. ఎందుకంటే ఇందులో పొందాలనే తపన ఉంది. అక్కడ నేను ప్రేమిస్తున్నాను, ఎటువంటి ప్రేమను ప్రేమిస్తున్నాను అక్కడ? ఆ అవతల ప్రేమ అనేది ఇంకొకళ్ళకి చెందకూడదు, ఆ ప్రేమ నాకే సొంతం కావాలి అనేటువంటి పొసెసివ్తో కూడినటువంటి లవ్, అది పొసెసివ్ లవ్. కాబట్టి అందులో పొందాలి అనే తపన ఉంది. అది అసూయ కలిగిస్తోంది, నీకు భయాన్ని కూడా పురిగొల్పుతోంది. అక్కడ స్వార్థం కూడా కనిపిస్తోంది. అక్కడ నీ భార్య యొక్క ఆనందాన్ని పట్టించుకోవట్ల. ఇప్పుడు అదే దానికే బాబా లైలా మజ్ను ఉదాహరణ చెప్తారు. ఆ లైలా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే అంతగా ప్రేమించిన మజ్ను తీసుకొచ్చి పెళ్లి కూడా చేస్తాడట. అది లైలా మజ్ను ప్రేమ గురించి బాబా ఎందుకు అంత బాగా చెప్పారంటే అది ఇక్కడ లేదు, కానీ ఈ సందర్భంగా అది గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రేమలో స్వార్థం ఉంది, నీ భార్య యొక్క ఆనందం లేదు, కేవలం నీ ప్రేమలో స్వార్థం మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి దివ్య ప్రేమలో 2 దశలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మనం మాట్లాడుకునే ప్రేమ అంటే ఏంటి? నా ప్రేమ మహాసాగరంలో నువ్వు మునిగిపోవాలి అని చెప్పారు కదా, ఆ ప్రేమ అది దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమలో కూడా 2 దశలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మొదటి దశ ఏకమవ్వాలి అనేటువంటి తపన, ప్రియతమునితో ఏకమవ్వాలి అనేటువంటి తపన. ఈ దశలో నేను భగవంతునితో ఏకమవ్వాలనుకుంటున్నాను అనేటువంటి తీవ్రమైన తపన ఉంటుంది. మరి రెండవ దశ ఏంటి? ప్రేమికుడు ప్రియతము నుండి ఏమీ కోరుకోడు, అన్ని పరిస్థితుల్లోనూ ప్రియతముణ్ణి సంతోషపరచడంలోనే ప్రేమికుడు తృప్తి చెందుతూ ఉంటాడు. అదొక్కటే ప్రేమ అని పిలువబడే నిజమైన ప్రేమ. ప్రేమ అని పిలువబడే ఆ ప్రేమలో సుస్థిరమైనటువంటి ఆనందం, అబైండింగ్ లవ్ కనిపించదు. అందులో సుస్థిరమైన ప్రేమ దొరకదు. కేవలం బాధ, సంతోషం ఉంటాయి. సుస్థిరమైనటువంటి ప్రేమలో ఇక్కడ ఆనందం ఉండదు అటువంటి ప్రేమలో. ఎందుకంటే ప్రేమికుడిగా ప్రియతముణ్ణి సంతోషపరచడంలోనే తృప్తి చెందుతూ ఉంటాడు, తన ఆనందాన్ని కోరుకోడు అక్కడ. ఒకసారి అలాంటి బాధ పరమానందం కలిగిందంటే అటువంటి ప్రేమలో అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది అని దివ్య ప్రేమకి సంబంధించి ఆ 2 దశలు చెప్పారనమాట. మొదటి దశ ఏంటి? ఏకమవ్వాలి అనేటువంటి తపన ఉండాలి, ప్రియతమునితో ఏకమవ్వాలి అనేటువంటి తపన ఉండాలి. రెండోది ఏంటి? ఆ తపన తీవ్రంగా ఉండాలి. అంటే ఆ ప్రేమికుడు ప్రియతము నుండి ఏమీ కోరుకోడు, అంటే
మనం బాబా దగ్గరికి వెళ్ళామంటే ఏదో ఒకటి కోరుకోకుండా ఉండం. కానీ ఇక్కడ భగవంతుణ్ణి ఏమీ కోరుకోనటువంటి స్థితి అన్నమాట. ప్రేమికుడుగా తన యొక్క ప్రియతముడైనటువంటి భగవంతుణ్ణి ఏ విధమైనటువంటి కోరిక కోరుకోడు. పైగా అన్ని పరిస్థితుల్లోనూ ప్రీతముణ్ణి సంతోషపరచాలి అనే ఉంటుంది. అక్కడే తాను తృప్తి చెందిపోతూ ఉంటాడు. తనకేం అక్కర్లా ఇంకా. అదొక్కటే ప్రేమ అని పిలువబడే నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ అని పిలువబడే ఆ ప్రేమలో సుస్థిరమైనటువంటి ఆనందం ఉండదు. అందులో సుస్థిరమైన ప్రేమ కూడా ఉండదు. ఈ ప్రేమికుడికి కేవలం బాధ సంతోషం ఉంటాయి. ఎందుకంటే తన ప్రియతముడిని తృప్తిపరచడంలోనే తనకి అదే ఆనందం. అక్కడ తను ఎంతైనా బాధపడచ్చు, ఎంతైనా నరకం అనుభవించవచ్చు. అటువంటి ఆ ప్రేమని గనక కలిగి ఉంటే, దివ్య ప్రేమని, అటువంటి ప్రేమలో గనక నువ్వు పరమానందాన్ని గనక అనుభవం పొంది ఉన్నట్లయితే అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని బాబా ఇక్కడ ఆ రోజు ప్రవచనాన్ని ఎంతో చక్కగా చెప్పారు. ఆ ప్రేమ మహాసాగరంలో ఎలా మునగాలి అనే విషయం గురించి. ఆ తర్వాత బాబా ముగ్గురు సాధకుల గురించి ఒక కథని అక్షర పలకం ద్వారా చెప్పి వ్రాయించారు. దానిని మనం రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి రమణమ్మ గారు. అండి ప్రజ్యోత్ గారు చాలా చక్కగా చదివి మీరు. జై బాబా. ఇప్పుడు హారతి నేను చేస్తాను. జై బాబా. దేవాతి దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ధామను వీడక నిన్ను ప్రేమించు మాము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की जय
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. ఈరోజు బాబా సురేష్ చేత నాకు కార్యనిర్వహణ కార్యక్రమాన్ని అప్పచెప్పించారు. అంచేత నాకు చాలా ఆనందంగా ఉంది. జై బాబా. అందరికీ జై బాబా. నాకు కోఆపరేట్ చేసిన మీ అందరికీ కూడా జై బాబాలు చెప్తున్నాను. ఇంతటితో నా కార్యనిర్వహణ పూర్తయింది. ఇంకా సుందరికి పాప ఇద్దాం అనుకున్నాను కానీ మరి లాస్ట్ లో టైం చాలా మందికి ఇవ్వలేదు. టైం చాలక, టైం భద్రం కదా, అంతే టైం చాలక ఇవ్వలేకపోయాను. ఏమనుకోవద్దు ఎవరు కూడా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा. जय. अवतार मेहर बाबा की जय. जय बाबा अंडे जय बाबा. జై బాబా అండి.